జగన్ రెంటపాళ్ల పర్యటనలో నిషేధాజ్ఞలు ఉల్లంఘించారని అంబటి రాంబాబుపై కేసులు నమోదయ్యాయి. మరింత సమాచారం మా ప్రతినిధి వీరాంజనేయులను అడిగి తెలుసుకుందాం. వీరాంజనేయులు, వీడియో వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వెంకటేష్, ఈ నెల 18వ తారీఖున పల్నాడు జిల్లా రెంటపాల పర్యటన నేపథ్యంలో గుంటూరులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో సింగయ్య అనే వృద్ధుడు చనిపోవడం జరిగింది. అయితే ప్రాథమికంగా ఈ మృతికి జగన్ వాహనంతో పాటు ప్రయాణిస్తున్న ఇతర వైకాపా నాయకుడి వాహనంగా మొదట పోలీసులు భావించారు. అయితే పోలీసుల సమగ్ర విచారణలో అనూహ్యంగా కీలకమైన పరిణామాలు చోటు చేసుకున్నాయి. నిన్న ఈ రోజు 2 వీడియోలు వెలుగులోకి వచ్చాయి. ఈ 2 వీడియోల్లో కూడా ఆ సింగయ్య అనే వ్యక్తి జగన్ వాహనం కిందే పడ్డట్టు కూడా స్పష్టంగా ఆ దృశ్యాలు మనకైతే ఆ వీడియోలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే నల్లపాడు పోలీసులు దీని మీద సమగ్రంగా విచారణ చేపట్టారు. అయితే మాజీ సీఎం కావటం, అదేవిధంగా ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో పోలీసులు అయితే చాలా అప్రమత్తంగా చాలా గోప్యంగా ఉంచుతూ గత 3 రోజులుగా కూడా ఈ విచారణ చేపట్టడం జరిగింది. తాజాగా వాళ్ళు అన్ని కోణాల్లో కూడా విచారణ చేపట్టిన నేపథ్యంలో ఈ జగన్ వాహనం కింద పడిన వ్యక్తి సింగయ్య అని నిర్ధారణకు వచ్చారు. అదేవిధంగా వాళ్ళు ఆ సింగయ్య సొంతూరు ఏదైతే ఉందో చిన్నకొండ్రపాడు, ఆ గ్రామంలో ఉన్న వైకాపా నాయకులను అందరినీ కూడా విచారించడం, వారి దగ్గర నుంచి కీలక సమాచారం రాబట్టడం కూడా జరిగింది. అదేవిధంగా ఆ రోజు రోడ్డు ప్రమాదం జరిగిన సందర్భంగా అక్కడ ఉన్నటువంటి సీసీ ఫుటేజీలు కావచ్చు, వీడియోలు కావచ్చు, అదేవిధంగా డ్రోన్ సంబంధించిన వీడియోలు, వీటన్నిటిని కూడా వాళ్ళు సేకరించి అన్ని కోణాల్లో అన్ని వీడియోలను సమగ్రంగా పరిశీలించి అందులో సింగయ్య అనే వ్యక్తి పడిన వాహనం జగన్దే అని చెప్పి కూడా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అది సంబంధించిన 2 వీడియోలు అయితే చాలా స్పష్టంగా ఆ వీడియోలో కనిపిస్తుంది. సింగయ్య జగన్ వాహనం కింద పడ్డారు. ఏదైతే ఏటుకూరు రోడ్లో నుంచి జగన్ వాహనం అయితే గుంటూరు లోపలికి ప్రవేశిస్తుందో ఆ సమయంలో పెద్ద ఎత్తున వైకాపా కార్యకర్తలు, శ్రేణులు అయితే జగన్ వాహనం ఎదురుగా వెళ్లి గట్టిగా నినాదాలు చేస్తూ ఏకంగా జగన్ వాహనం మీద ఎక్కి జై జగన్ అంటూ ఫ్లెక్సీలు పట్టుకొని, అదేవిధంగా జెండాలు పట్టుకొని అడావట్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో కాన్వాయ్ వేగంగా తీసుకెళ్లే క్రమంలో అక్కడ వాహనం పక్కన ఉన్నటువంటి సింగయ్య కింద పట్టము, ఆ జగన్ ప్రయాణిస్తున్న వాహనము ఆ సింగయ్య మీదుగా వెళ్లటం కూడా క్లియర్ గా మనకి చాలా స్పష్టంగా మనకి ఆ వీడియోలో కనిపిస్తుంది. ఆ ముందు టైర్ కూడా నెట్టుకుంటూ సింగయ్య తల నెట్టుకుంటూ వరుసుకుంటూ కూడా ముందుకు వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటన చూసిన వెంటనే అక్కడ స్థానికులు కావచ్చు, వైకాపా ఇతర కార్యకర్తలు కావచ్చు, వెంటనే రోడ్డు ప్రమాదం జరిగింది, వాహనం కింద ఒక వ్యక్తి పడ్డాడని చెప్పి పెద్ద ఎత్తున అరిచారు, అప్రమత్తం చేశారు. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి వైకాపా శ్రేణులు కావచ్చు, లేదా అప్పుడే వాహనం మీద నుంచి జనాలకు అభివాదం తెలుపుతున్న జగన్ కావచ్చు, ఎవరు కూడా పట్టించుకున్న దాఖలాలు లేవు. అసలు ఒక వ్యక్తి పడి వాహనం ముందుకెళ్లేందుకు కూడా ఇబ్బంది కలుగుతున్న నేపథ్యంలో అక్కడ అంతా ఆ స్థాయి వాతావరణం ఉన్నా కూడా ఎవరు కూడా అటు కార్యకర్తలు, అటు శ్రేణులు, అటు జగన్ ఎవరు కూడా అసలు అక్కడ ప్రమాదం జరిగిందన్న స్పృహ లేకుండా ఏకాడికి తమ బల ప్రదర్శన రూపంలో ప్రజలకు అభివాదం తెలుపుకుంటూ శ్రేణులను ఉత్సాహపరుస్తూ అలా ముందుకెళ్లే ద్వారంతోనే వ్యవహరించారు తప్పితే అరే ఒక వ్యక్తి కింద పడిపోయాడు, అది వాహనం కింద పడ్డారు, అతనికి పరిస్థితి ఏంటి, అతను ఎలా ఉన్నాడు ఏంటనే ఆ కనీస ఆలోచన లేకుండా మానవత్వం మరిచి అటు వైకాపా శ్రేణులు కావచ్చు, జగన్ కావచ్చు, ఎందుకంటే అసలు ఆ బండి ముందుకు ఆ వాహనం ఏదైతే జగన్ అభివాదం తెలుపుతూ ముందుకు వెళ్తున్న వాహనం అయితే ఉందో ఆ వాహనం ముందుకు వెళ్లేందుకు కూడా కరెక్ట్ ఆ టైర్ ముందే అతను సింగయ్య పట్టడం జరిగింది. ఆ టైర్ సింగయ్య దేహం మనిషి అడ్డం ఉండటం వల్ల ఆ టైర్ వాహనం కూడా ముందుకు వెళ్ళలేని పరిస్థితి కూడా మనకి విజువల్ లో కనిపిస్తుంది. అయినా కూడా అక్కడ అంత పెద్ద ఘటన జరిగినా కూడా అటు జగన్ గాని, అటు వైకాపా శ్రేణులు గాని ఎవరు కూడా కనీసం పట్టించుకున్న సందర్భం లేదు. అటు అక్కడ ఉన్న స్థానికులు, అదేవిధంగా ఇతరులు చూసి ఈ ఘటన చూసి వెంటనే స్పందించి అప్రమత్తం చేశారు, పెద్ద ఎత్తున అరిచారు, అరే ఇక్కడ ఒక వ్యక్తి పడిపోయారు, ఆపండి ఆపండి అని అరుస్తున్నా కూడా ఎవరు పట్టించుకోలేదు. అది జగన్ అభివాదం తెలుపుకుంటూ వాళ్ళకి శ్రేణులు కావచ్చు, నేతలు ఉత్సాహపరిచే ధోరణిలోనే ఉన్నారు తప్పితే ఇక్కడ ఒక ప్రమాదం జరిగిందన్న ఆలోచన అటు జగన్కి లేదు, ఇటు అటు వైకాపా శ్రేణులు కూడా లేకపోవడం వల్ల అరుపులు కేకలతో అంతా కూడా ఒక భయానక వాతావరణం నెలకొని ఉంది. ఈ నేపథ్యంలో వెంటనే అక్కడ కొంతమంది ఆ వాహనాన్ని ఆపివేసి ఆ సింగయ్యని బయటికి తీసి పక్కకి జరపడం జరిగింది. అయినా కూడా అంత జరిగినా కూడా అసలు ఏం జరిగిందన్న కనీస గమనించుకోకుండా జగన్ ముందుకెళ్ళడం జరిగింది వాహనము. ఈ నేపథ్యంలోనే ఆ సింగయ్య తర్వాత తీవ్రంగా గాయపడటము, ప్రభుత్వ ఆసుపత్రి తరలించేందుకు అతను చనిపోవడం కూడా జరిగింది. ఇటు నల్లపాడు పోలీసులు అయితే దీని మీద పూర్తి స్థాయిలో అంటే ఒక మాజీ సీఎం కావటము,
ఇది చాలా సున్నితమైన అంశం కావడంతో వాళ్ళైతే ఇప్పటికే ఈ అంశాన్ని పూర్తి స్థాయిలో ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు కూడా సమాచారము. అయితే ఏ విధంగా ఇది తదుపరి చర్యలు ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలన్న దాని మీద కూడా ఒక నల్లపాడు పోలీసులు అయితే తద్దిన మధ్యలో పడుతున్నారు. ఇప్పటికే ఎస్పీ దృష్టికి కూడా ఈ యొక్క సీసీ ఫుటేజ్ సంబంధించిన వీడియోలు కావచ్చు, ఇతర సమాచారం కూడా మొత్తం వాళ్ళ దర్యాప్తులో వాళ్ళు సేకరించిన సమాచారం అంతం కూడా జిల్లా పోలీసు అధికారులకి సమర్పించడం జరిగింది. వీటన్నిటిని పరిగణలో తీసుకున్న జిల్లా పోలీసులు ఈ ప్రమాదానికి కారణమైనటువంటి జగన్ వాహనమే కారణం కాబట్టి చర్యలు తీసుకోవాలని కూడా భావిస్తున్నారు. అదేవిధంగా ఈ గుంటూరు పర్యటన ఆశాంతము కూడా ప్రతి చోట కూడా నిబంధనలు ఉల్లంఘిస్తూ ముందుకెళ్లిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రతి చోట కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ, హడావుడి చేస్తూ, సైరన్ మోగిస్తూ, అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున నానా హంగామా సృష్టించారు వైకాపా శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు. మాజీ మంత్రి అంబటి రాంబాబు సైతం కూడా పెద్ద ఎత్తున నిబంధనలకు ఉల్లంఘిస్తూ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తూ కూడా ఈ గుంటూరు ర్యాలీలో ప్రవర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అతని పైన పలు కేసులు కూడా నమోదైనాయి. ఇప్పటికే సత్రపల్లి గ్రామీణ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. తాజాగా గుంటూరు నల్లపాడు పరిధిలో, అదేవిధంగా పాత గుంటూరు పరిధిలో కూడా అంబటి రాంబాబు మరియు ఇతర నాయకుల మీద కూడా పోలీసులు అయితే కేసులు నమోదు చేశారు. ప్రధానంగా ఈ కేసులతో పాటు కూడా ఈ జగన్ వాహనంలో కింద పడి చనిపోయిన సంగయ్య కేసు సంబంధించి పోలీసులు చాలా సవాలుగా తీసుకున్నారు. ఇప్పుడు దానికి సంబంధించి ఏ విధంగా ముందుకెళ్లాలి దాని మీద అయితే ఉన్న పోలీసు ఉన్నతాధికారులు అయితే సమాలోచనలు చేస్తున్నారు. వెంకటేష్, ధన్యవాదాలు వీరాంజనేయులు.